చంద్రబాబు నాయుడు గారు గతంలో పాలించినప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా పరిపాలించాల. అంతకంటే ఘోరంగా ఈ 8 నెలల పాలన సాగుతున్నది. పచ్చి అబద్ధాలతో, మోసాలతో, వంచనతో, అబద్ధపు మాటలతో, గోబెల్స్ కూడా తలదించుకునే విధంగా పురాణాలలో శ్రీకృష్ణ భగవంతుడు ఆడినటువంటి నాటకాల కంటే కూడా మిన్నగా నాటకాలు ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇంతకంటే ఘోరం మరొకటి లేదు. ప్రజలకు చేసినటువంటి మోసం అంతా ఇంత కాదు. అబద్ధాల బుద్ధుడు ఈ చంద్రబాబు నాయుడు, అవినీతికి సిద్ధుడు. కోట్ల ప్రజల కళ్ళు మూసి గద్దెనెక్కినటువంటి ఈ చంద్రన్న లాక్కోవటం తప్ప తెలియనివాడు. అప్పుడు మామ నుంచి అధికారం లాక్కున్నారు. ఇప్పుడు జనాన్ని మోసం చేసి 8 నెలల క్రితం ఓట్లు లాక్కున్నాడు. ఏరు దాటే ముందు ఓడమల్లయ్య, దాటేశాక బోడి మల్లయ్య. ఇది మన చంద్రయ్య. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు అశ్వత్థామ హత కుంజరహ అన్నట్లు ఆనాడు సంపద సృష్టిస్తా అని పైకి అంటే నిజమనుకున్న మనం లోపల లోకేష్ కోసమని, ఆయన అనుచరుల కోసమని మాత్రమే ఈ సంపద సృష్టి అన్న సంగతి జనం గుర్తించలేకపోయినారు. ఈయన కపట నాటకం ముందు శ్రీకృష్ణ భగవానుడు పురాణాలలో ఆడినటువంటి నాటకం కూడా చెల్లు. ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు చేసినాడు. వాక్యే గదా, మాటే గదా అని ఇష్టం వచ్చినట్టు దానం చేసినారు.